అన్న క్లైమాక్స్ అసలు బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు అన్న. డైరెక్టర్ పేరు నాకు తెలియదు కానీ ఎక్సలెంట్ ఇచ్చారు మ్యూజిక్. అసలు సెంటిమెంటల్గా అసలు కన్నీళ్ళు ఆపుకోలేకపోయినా. సూపర్ ఉందన్న. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, ఎంటైర్ వరల్డ్ టీమ్. కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్పు, కొంచెం చెప్పు. ఈ సినిమాకి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినాము. ఇది ఒక విలేజ్ లవ్ స్టోరీ అని తెలిసింది, అందుకే చూద్దామని వచ్చేసినాం. సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, యూత్కి కానీ లవర్స్కి కానీ ఉన్నాయని చెప్పేసి మా ఫ్రెండ్స్తో కలిసి చూడడానికి వచ్చినాం సినిమాకి. ఢిల్లీ నుంచి వచ్చామండి మూవీ చూడడానికి. ట్రైలర్ నచ్చి చూడడానికి వచ్చాం. సాంగ్స్ బాగున్నాయి, హీరో యాక్టింగ్ బాగుంది. ఒక విలేజ్ లవ్ స్టోరీ బాగా యాక్టింగ్ చేశారు. ట్రూ లవ్ స్టోరీ బేస్డ్గా ఉంది కాబట్టి ఓరియంటెడ్ బాగుంది సినిమా. అందరూ ఖచ్చితంగా వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు అంటే అక్కడ దగ్గరపట్లో అంటే థియేటర్ దొరకలేదు. అంటే మూవీలో చూస్తే పెద్ద యాక్టర్స్ లేరు, డైరెక్టర్ లేడు, ఇలా అసలు బాగుంటుందని అనుకున్నారా? ట్రైలర్ బాగుంది, ట్రైలర్ కట్ బాగుంది. సో బాగుంటుందనే హోప్ తోటి వచ్చాం. అనుకున్న దాని ప్రకారమే సినిమా ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే చాలా బాగుంది సినిమా. సో ఎవ్రీ వన్ కెన్ వాచ్. అన్నీ బాగున్నాయి. బాగుంది, కంటెంట్ అయితే బాగుంది. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. 10 ఇస్తాం. 10 ఇస్తాం. ఓకే. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి పల్లెటూరు లవ్ స్టోరీ. అండ్ ఫాదర్ది కూడా పిచ్చెక్కించింది. అంటే పూర్వగా 2013-15 నుంచి కొంచెం తగ్గింది, కానీ 2005 నుంచి 10 ఇప్పుడు కూడా నడుస్తుంది. కొన్ని ఫాదర్స్ ఇలాగే ఉన్నారు. బట్ బాగుంది సినిమా. యాక్షన్ ఎలా అనిపించింది? హీరో యాక్షన్ మటుకు ఇంటర్వెల్లో ఫాదర్ సెంటిమెంట్ ఉంది. లిటరల్లీ సెంటిమెంట్ అదైతే. ఫాదర్ చనిపోతే ఆ ఎమోషన్ హీరో చాలా బాగా పండించారు అన్న. మళ్ళీ చూడాలి, కొత్త కాస్టే కదా, ఇలా అసలు మూవీ ఎలా కొత్త యాక్టర్స్ కదా. కొత్త యాక్టర్స్ అన్న. ఆ డైరెక్టర్ వల్ల చాలా బాగా చేశారు. మళ్ళీ చూస్తా. చాలా బాగుంది. డైరెక్టర్ గారు కొత్తగా ట్రై చేసింది, చాలా మంచిగా ఉంది. ఆ ఫాదర్ రోల్ చేసిన అతను అయితే సూపర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఆ హీరో గారు కానీ ఆ డైరెక్టర్ కానీ చాలా అద్భుతంగా చేసింది. డైరెక్టర్ గారు స్థాయిలో మంచి సినిమా తీసినావు. థ్యాంక్ యూ.